ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పచ్చళ్ళు అమ్ముతా ఉంటారు. అయితే యూట్యూబ్‌లో గూడా ఆళ్ళు చాలా ఫేమస్. అయితే ఒక కస్టమర్ వాళ్ళని పచ్చడి కొందాం అని చెప్పి అడిగి, ఎందుకండి ఇంత ఎక్కువ రేట్లు ఉన్నాయని దాని గురించి అడగ్గా, అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే అది ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండ్ అనేది అవుతుంది. తనేం అడగల. ఇంత పచ్చళ్ళు ఎందుకండి ఇంత ఎక్కువ రేట్ ఉన్నాయని చెప్పి చాలా నార్మల్‌గా అడిగాడు తను. దానికి "నువ్వు ఈ మిస్ట్ పచ్చళ్ళే కొనలేకపోతున్నావు. అలాంటిది రేపు పెళ్ళయ్యాక లేదా నీకు లవర్ ఉందా అసల? వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారని" చెప్పి ఇంకా అనరాని మాటలన్నీ అన్నారు. అయన్నీ అనాల్సినంత అవసరం అయితే వాళ్ళకి లేదు. ప్రెజెంట్ మీరది చాలామంది చూసే ఉంటారు ఈ వీడియో చూసే ముందే. ఎందుకంటే నేనది చూసే దాని గురించి వీడియో అనేది చేద్దామని చేస్తున్నాను. ఆయన పచ్చడ్ల గురించి అడిగితే వీళ్ళు పర్సనల్‌గా అటాక్ చేశారు. అలాగే వీళ్ళు తనేమన్నా అంటే వీళ్ళంటే చాలా బావుండిద్ది. తనేం అనకుండానే వీళ్ళనేసి ఇదివరకు గూడా కొన్ని ఎవరో రివ్యూలు చెప్పారని వాళ్ళ గురించి చాలా దారుణంగా అన్నారు. తర్వాత ఆ వీడియో డిలీట్ చేశారు. మరి ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశారు? అలాగే ఇప్పుడు తిను పచ్చడ్ల గురించి అడిగాడు. దానికి మీరు సమాధానం వస్తే ఇవ్వగలగాలి. లేపోతే లేదు. అంతేగాని తను పర్సనల్‌గా అటాక్ చేసే అంత అవసరం మీకు లేదు. తను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు తిరిగన్నా కొంచెం బావుండిద్ది. అనేవాళ్ళని అనండి. అన్నోళ్ళని ఎందుకు అంటావు అని చెప్పి అది చాలా తప్పు అసలా. ఏమన్నారంటే అయ్యో! మాట్లాడలేం గానీ అనేసింది ఇంకా తనకు వచ్చినట్టు వచ్చినట్టు. అతను ఎంత బాధపడతాడు. ఒకేళ అతను ఏమన్నా నిన్ను అలా అంటే నువ్వు తిరిగన్నా బావుండిద్ది. పాపం అతను నార్మల్‌గా రేట్స్ ఏందండి ఎంత ఎక్కువ ఉన్నాయని. ముష్టి పచ్చడ్లు అని చెప్పి ఒక మాట అయితే వచ్చింది. మరి ముష్టి పచ్చడ్లు అయితే ఎందుకు అమ్ముతున్నారు మీరు? ఆ ముష్టి పచ్చడ్లు అమ్మకుండా ఉండాల్సిందిగా. మరి ఆ ముష్టి పచ్చడ్లు అమ్మేగా మీరు ఇప్పుడు వ్యాపారం అనేది చేస్తున్నారు. ఇది కూడా చాలా రాంగ్ మాట. ఎందుకంటే ముష్టి పచ్చడి అది మరి మీరు కూడా అమ్మకుండా ఉండాల్సింది. మీరు వేరే వ్యాపారం చేసుకోవాల్సింది అది చేయకుండా. ఇప్పుడు దాని మీద వ్యాపారం చేస్తూ దాని మీద మీకు డబ్బులొస్తాయి. ఇప్పుడు దాన్నే అలా అని మళ్ళీ అడిగినందుకు అతన్ని తిట్టి ఇదంతా చాలా వరస్ట్ అనిపించింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి.